మేడం ఓకే మేడం. అంటే మరి క్యాష్ లెక్కించి పెట్టుకున్నాము. ఒక 10 మినిట్స్ చెప్పినారు ఆయన. 10 దగ్గర హాఫ్ అవర్ వెయిట్ చేస్తాం. చెప్పినా అంటే ఓకే, లేదంటే మనం లెక్కించండి బాబు. అది 15 50 ఎంత చెప్పు కరెక్ట్గా? 16.5 లక్షలు. 16 లక్షల ఇంట్లో బిల్లు కూడా పెట్టాయా? బిల్లు చూపించు. టోటల్ లక్ష 50,000 ఇలా 75,000 అయింది. ఎప్పుడు పెట్టింది ఇది? ఇది నిన్న. ఇది వచ్చేసి 30 అవుతుంది. 1.5 లక్షకి పెట్టిన 30 అవుతుంది. 1.5 లక్షకి గోల్డ్ పెట్టిన. అది 2.5 ఉంది సార్ ఒక కట్ట. లేదు వినయ్ సెల్ అందరికీ నమస్కారం అండి. నా పేరు బి సహదేవి. పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈరోజు సాయంత్రం 7:30 గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా గంటా ఊరు దగ్గర, గంటా ఊరికి చెందిన అస్లాము వెళ్తూ ఉన్నాడు. సస్పిషియస్గా కనిపించి చెక్ చేస్తే అతని దగ్గర మనీ దొరకడం జరిగింది. తర్వాత వెంటనే టీంకి ఇన్ఫామ్ చేశాము. ఎఫ్ఎస్టీ టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. వచ్చారు, వెరిఫై చేశారు. తర్వాత అతన్ని విచారించగా బిజినెస్ పర్పస్లో ట్రాన్సాక్షన్స్ చేసి తీసుకెళ్తున్నాను అన్నాడు. వెరిఫై చేసి బిల్లులు ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేశారు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సరిగా ఉన్నాయని చెప్పి అతని అమౌంట్ తిరిగి అతనికి హ్యాండ్ ఓవర్ చేయాలి. 16,50,000. 2024 ఎలక్షన్లో భాగంగా ఈరోజు గంటావూర్ సర్కిల్ దగ్గర వెహికల్ చెకింగ్లో అస్లాం అనే వ్యక్తి వెళ్తున్నారనేసి పోలీసు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వచ్చి చూడగా అతని బ్యాగులో 16,50,000 క్యాష్గా ఉన్నింది.
దాన్ని సరైన రికార్డ్ అడగగా అతను కాసేపు టైం అనేసి అతను లోకల్ పర్సన్ అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆధార్ కార్డు అన్నీ చెక్ చేయడం జరిగినాం. తర్వాత వచ్చి బిల్స్ అన్ని చెప్తే బిల్ అన్నీ ఇంతసేపటికి ఇచ్చాడు ఆయన. వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి అన్నీ తెచ్చి బిల్లు సబ్మిట్ చేసినాడు. దాని ప్రకారము ఆయన డబ్బు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. తీసుకో మామ డబ్బులు ఇచ్చేసి